సగటున ఒక ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఎంతసేపట్లో పూర్తవుతుందండి? దాదాపు 3:30 గంటల్లో. ఐపీఎల్ మ్యాచ్ కాదండి, ఇంటర్నేషనల్ మ్యాచ్. ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి మధ్య ఎంతైతే తేడా ఉంటుందో ఐపీఎల్ మ్యాచ్‌కి, ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి మధ్య అంత తేడా ఉంటుందండి. ఈ విధంగా సగటున ఒక ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ యొక్క డ్యూరేషన్ ఎంతంటే దాదాపు 3:30 గంటలు. మరి అటువంటిది ఈ 2025లో టెన్నిస్‌కు సంబంధించి ఒక ఫైనల్ మ్యాచ్ ఏకంగా దాదాపు 5:30 గంటల పాటు సాగిందండి. అంటే ఏ ఆటలో ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందో మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా టెన్నిస్ అనగానే మీ అందరికీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ గుర్తుకు రావాలండి. ఆ నాలుగింటిని నిర్వహించేటువంటి వరుస క్రమం కూడా తెలిసి ఉండాలండి. ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వన్ వింబుల్డన్, ఫోర్త్ వన్ యూఎస్ ఓపెన్. ఈ నాలుగింటిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్‌ను ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో నిర్వహిస్తారు. వింబుల్డన్‌ను బ్రిటన్ అంటే యూకే దేశంలోని లండన్ నగరంలో నిర్వహిస్తారు. యూఎస్ ఓపెన్ అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో నిర్వహిస్తారు. మరి ఈ నాలుగింటిలో ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏంటంటే వింబుల్డన్. నెక్స్ట్ అంటే ఈ నాలుగింటిలో మొట్టమొదటి దానిని, చిట్ట చివరి దానిని అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ను హార్డ్ కోర్టులపై నిర్వహిస్తారు. మరి ఈ నాలుగింటిలో గ్రాస్ కోర్టుపై నిర్వహించబడేటువంటి ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏంటంటే వింబుల్డన్ మాత్రమే. వింబుల్డన్ అనగానే ఏ కోర్టు గుర్తుకు రావాలండి? గ్రాస్ కోర్టు. ఈ నాలుగింటిలో క్లే కోర్టుపై అంటే మట్టి కోర్టుపై నిర్వహించేటువంటి ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే. అది నిర్వహించబడేటువంటి స్టేడియం పేరు ఏంటంటే రోలాండ్ గ్యారోస్. అటువంటి ఫ్రెంచ్ ఓపెన్ ఈ 2025 జూన్లో పూర్తయిందండి. మరి పురుషుల సింగిల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుపొందినారు అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి కార్లోస్ అల్కరాజ్. అతను ఎవరిపై గెలుపొందినాడు అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి యానిక్ సిన్నర్పై లేదా జానిక్ సిన్నర్పై. ఈ ఇద్దరి మధ్య ఫైనల్ మ్యాచ్ ఏకంగా దాదాపు 5:30 గంటల పాటు సాగిందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. తద్వారా ఈ ఫైనల్ మ్యాచ్ అనేది ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే లాంగెస్ట్ ఫైనల్ మ్యాచ్గా రికార్డు సృష్టించింది. 2025 ఫ్రెంచ్ ఓపెన్కు సంబంధించి సింగిల్స్ విభాగంలో విన్నర్ ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్, రన్నర్ ఎవరు అంటే యానిక్ సిన్నర్. ఇతను ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా రెండోసారి గెలుపొందినాడు. ఇతను ఫ్రెంచ్ ఓపెన్ వరుసగా రెండోసారి గెలుపొందినాడు. ఇతను 2024, 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందగా ఇతను 2024, 2025లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుపొందడం జరిగింది. సాధారణంగా ఫ్రెంచ్ ఓపెన్ అనగానే మన అందరికీ ఎవరు గుర్తుకొస్తారంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి రఫెల్ నాదల్. ఆ మహానుభావుడు ఏకంగా సింగిల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 14 సార్లు గెలుపొందినాడండి. అటువంటి వ్యక్తి ఈ 2025లో రిటైర్ అయ్యాడు. అయితే అతని స్థానాన్ని ఇప్పుడు ఎవరు ఆక్రమించారు అంటే అదే స్పెయిన్ దేశానికి చెందినటువంటి కార్లోస్ అల్కరాజ్. ఎవరండి? కార్లోస్ అల్కరాజ్. మరి మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని ఎవరు గెలుపొందినారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి కోకో గాఫ్. ఆమె ఫైనల్లో ఎవరిని ఓడించింది అంటే బెలారస్ దేశానికి చెందినటువంటి అరీనా సబలెంకాను.